హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ శిరీష మదిరాని. ఇవాళ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేనండి కోఫ్తా కర్రీ. మనం హోటల్స్‌లో తినే ఉంటాం. కోఫ్తా కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు, పన్నీరు. కానీ ఆ 2 లేకుండానే ఇక్కడ నేను కోఫ్తా కర్రీ చేశానండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. చూసేయండి. దీనికి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టమాటో, 2 పచ్చిమిరపకాయల తరుగు, కొత్తిమీరి, బాదాం, జీడిపప్పు, ఇలాచి, ఎండుమిర్చి, సోం, జీలకర్ర, క్రీమ్, ఏంటంటారు కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పసుపు, నూనె అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గులాబ్ జామున్ పౌడర్. అవునండి, గులాబ్ జామున్ పౌడర్తోనే నేను కోఫ్తా కర్రీ చేస్తున్నాను. ఈ ఐడియా ఇచ్చింది నాకు మా అక్క. నేను వాళ్ళు వస్తున్నారని స్వీట్ చేద్దామని మా అమ్మాయికి చెప్తే తను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. చూసుకోకుండా అది 1+1 ఆఫర్ రావడంతో ఇంకా తీసుకున్నాం. ఆన్లైన్లో మనం రిటర్న్ చేయలేం కాబట్టి. సో ఒకటైతే గులాబ్ జామున్ చేశాను. రెండోది అప్పటికే ఇంకా అది చాలా ఓవర్ స్వీట్ ఉంటుంది. మనం రెండోది కూడా ఇంక తినం కదా! సో ఏం చేయాలంటే తను అంది, ఇలా ట్రై చేసి చూడు చాలా బాగుంటుందని. సరే ఇంతకీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 5 బాదాం, 5 కాజు, ఒక 3 ఎండుమిరపకాయలు, జీలకర్ర ఒక స్పూను, సోంపు ఒక స్పూను, ఒక 3 లవంగాలు వేసి సిమ్లో పెట్టి మనం ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. అందరికీ తెలిసిందే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ అన్నది వేగిపోతుందని. సో అది వేగించుకొని అది ఈ లోపల వేగుతుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే గులాబ్ జామున్ పౌడర్ని తడిపెట్టుకుందాం. ఒక స్టీల్ గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ పౌడర్ అందులో వేసుకొని ఏమీ వేయకుండా ఒక నార్మల్ వాటర్తో మనం గులాబ్ జామున్ పిండిని కలుపుకొని దానిపైన కొంచెం నెయ్యి అన్నది రాస్తే అది డ్రై అవ్వకుండా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఈ లోపల మనకు ఆనియన్స్ అవి వేగిపోయి ఉంటాయి. సో అందులో ఇప్పుడు మనం టమాటో, కొంచెం కొత్తిమీర వేసేసి నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. నేను ఇంట్లోనే చేసుకుంటా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేనైతే బయట కొననండి. బయటది వాళ్ళు కెమికల్స్ ఏదో వేస్తారు. ఆ స్మెల్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది 10 రోజులకు ఒకసారి చేసి ఇంట్లో ఉంచుకుంటా. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇక్కడ 1.5 స్పూన్ నేను కారం వేసాను. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే తగ్గించుకోండి. ఓకేనా? ఒక హాఫ్ పించ్ పసుపు వేసుకొని బాగా టమాటో అన్నది సాఫ్ట్ అయిపోయే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే తొందరగా వేగుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, టమాటాలో కారం వేస్తే టమాటా అన్నది తొందరగా కుక్ అయ్యి మనకు ఆయిల్ అన్నది పైకి తేలుతుందన్నమాట. సో మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వేయించుకుంటే మనకి టమాటో ఆనియన్ అన్నది మిక్చర్ అన్నది రెడీ అవుతుంది. ఈ లోపల మనం కోఫ్తాలు రెడీ చేసుకుందాం. సరేనా? ఇది చల్లార్చుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇంకొక చిన్న కడాయి తీసుకొని కోఫ్తా చేయాలంటే డీప్ ఫ్రై కావాలి కాబట్టి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కోసం. అది హైలో పెట్టి హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో ఉండాలి. ఈ లోపల కోఫ్తాస్ ఏంటంటే మనం బాల్స్ గులాబ్ జామున్ కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. ఎందుకంటే కోఫ్తా అన్నది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి. సో అందులో ఇక్కడ నేనైతే పచ్చి జీడిపప్పు పెట్టాను. దానికన్నా నాకు ఆ తర్వాత తెలిసింది ఫ్రైడ్ కాజు పెడితే చాలా టేస్ట్ బాగుంటుందని. మీరు అలా ట్రై చేయొచ్చు. లేదా పన్నీర్ అయినా తురిమి అందులో కొంచెం ఉప్పు, కారం లేదా పెప్పర్ పౌడర్ వేసుకొని అది కూడా స్టఫ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నాకు ఒక ప్యాకెట్కి 7 కోఫ్తాస్ అయితే అయ్యాయండి. సో ఈ లోపల ఆయిల్ కాగింది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి ఒకటి మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది వేగేటప్పుడు గులాబ్ జామున్ అన్నది ఈ కోఫ్తాస్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది గులాబ్ జామున్ పౌడర్ వల్ల. సో అంటుకోకుండా ఇది అవ్వకుండా ఆయిల్ పాడవకుండా ఉండడం కోసం అని నేను కొంచెం కొంచెంగా వేయించుకున్నా. సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం చేసేది పెద్ద సైజు కాబట్టి లోపల ఎక్కడ పచ్చిదనం ఉండకుండా నీట్గా ఉండాలి. నీట్గా లోపల వరకు కుక్ అవ్వాలంటే దీన్ని సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి ఈ కోఫ్తాస్ అన్నది రెడీ అయిపోతాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఈ కోఫ్తాస్ అన్నీ కూడా తీసి
పక్కన పెట్టుకోండి. మొత్తం మిగిలినవన్నీ కూడా వేయించుకోండి. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా 2 వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. అది తీసుకొని అందులో మనం 2 పచ్చిమిరపకాయలు నేను చీలికలు చేసుకున్నాను. సో ఈ పచ్చిమిరపకాయలన్నీ శుభ్రంగా అందులోని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం. అది చల్లారి ఉంటుంది కదా ఈ లోపల టమాటో, దాన్ని మెత్తగా ఒక ప్యూరీ అంటే ఎక్కడ ఏం లేకుండా బాదాం, జీడిపప్పు అన్నీ మిక్సీ అయిపోయేటట్టు సాఫ్ట్ పేస్ట్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా ఈ పచ్చిమిర్చి వేగిన కడాయిలో మనం వేసుకొని అందులో గరం మసాలా, సాల్ట్ ఇంకొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అంటే మనకి మొత్తం ఆ గ్రేవీలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి రావాలి. వచ్చిన తర్వాత మీకు వాటర్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీ వాటర్ మీకు బాగా లూజ్గా తింటాము అంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. లేదు నేను కొంచెం థిక్గా తింటానంటే దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకొని కుక్ చేసుకుంటే ఆయిల్ అన్నది పైకి వస్తుంది. ఓకేనా. ఇంకా తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ అయితే నేను వేశాను. ఇంకా లాస్ట్ దించేస్తామనగా కసూరి మేతి వేసి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆపేసుకోవడమేనండి. నాకైతే కోఫ్తాస్ క్రిస్పీగా ఉంటే ఇష్టం. సో అందుకని నేనేం చేశానంటే తినే ముందు కోఫ్తా వేసుకొని దానిపైన గ్రేవీ వేసుకున్నా. లేదు నేను సాఫ్ట్గా తింటాము అంటే కుక్ అవుతున్నప్పుడే గ్రేవీ అందులోని కోఫ్తాస్ అన్నీ వేసి ఒక్క ఉడుకొచ్చి మూత పెట్టి ఒక్క ఉడుకొచ్చిన తర్వాత ఆపేసేయండి. మీరు తినేటప్పటికి కోఫ్తాస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఇది రోటీతో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు నచ్చింది, మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. ఒకసారి ట్రై